వైఎస్ వివేక జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతవరకు దాక్కుని ఉన్నటువంటి పేరు ఎట్టకేలక బయటకు వచ్చేసింది. డ్రైవర్ దస్తగిరి భార్య షబానా జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ హత్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అంటూ సంచలనంగా మాట్లాడేసింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నాడు, జగన్ పైన కూడా ఈ కేసు నమోదవుతుందా, అరెస్టు చేస్తారా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల పేర్లే బయటకు రావడం జరిగింది. అయితే మొదటి నుంచి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి అప్రూవల్తోనే జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవాళ సంచలనమైనటువంటి విషయం ఎట్టకేలకి ఏదైతే వివేక హత్య కేసులో ఒక నిందితుడిగా ఉండి అప్రూవర్గా మారున్నాడో వివేక డ్రైవర్ దస్తగిరి, అతను జైలు నుంచి విడుదలవడం జరిగింది. అంటే అతని మీద కూడా ఒక ఫేక్ కేసు పెట్టి ఏదో కిడ్నాపులు చేస్తున్నాడని చెప్పి అతను బెదిరించడం కోసం వైసీపీ ప్రభుత్వం ఒక కేసు పెట్టి అతను అరెస్ట్ చేసింది. అయితే ఆయన భార్య షబానా ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి పైన మేము ఏ రోజు నేరుగా విమర్శలు చేయలేదు, కానీ నా భర్త నిజాన్ని బయట పెట్టేశాడని చెప్పి నా భర్తని వేధిస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, సొంత బాబాయిని అత్యంత పాశవికంగా వేసేసినటువంటి వాళ్ళు, నరికేసినటువంటి వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారని మేము అనుకోవట్లేదు, మమ్మల్ని కూడా చంపేస్తారని మాకు అనుమానం ఉంది, మాకు తెలంగాణ పోలీసులతో రక్షణ కావాలి, అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్యలో పాల్గొంటే విజయవంతంగా ఆ హత్యను చేస్తే 5 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పి దస్తగిరిని నమ్మించి దస్తగిరితో ఈ తప్పు చేపించారు. అయితే ఇప్పుడు దస్తగిరి ప్రాణాలకే ముప్పున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అని ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ అవినాష్ రెడ్డి దగ్గర కానీ కోట్లాది రూపాయల డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు కావాలంటే కోర్టులకు పోవచ్చు, ఎక్కడికన్నా పోవచ్చు, వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళు తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు, కానీ మాలాంటి పేదవాళ్ళని ఎందుకు వెంటాడి వేధిస్తున్నారు అంటూ ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతోపాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపెట్టింది. సునీతారెడ్డి బెదిరించిందని, సునీతారెడ్డి డబ్బు ఆఫర్ చేసిందని, అందుకే అవినాష్ రెడ్డి విషయంలో కానీ లేదంటే అప్రూవర్గా మారి నిజాలు చెప్పే విషయంలో కానీ వాళ్ళు ఆ పని చేశారు అంటూ ఒప్పుకోమని చెప్పి దస్తగిరిని ఆ విధంగా మాట్లాడమని చెప్పి ప్రలోభాలు పెడతా ఉన్నారు అవినాష్ రెడ్డి, అదేవిధంగా పోలీసులు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కేసు విచారణ కూడా తెలంగాణ కోర్టులో జరుగుతోంది కాబట్టి తెలంగాణ పోలీసులే తమకి రక్షణ కల్పించాలని, తమ ప్రాణాలకి రక్షణ లేదని, పులివెందుల్లో మమ్మల్ని బతకనివ్వరు అంటూ ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ పులివెందులకు ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కడప ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఒక వ్యక్తి నా ప్రాణాలకి హాని ఉన్నది జగన్మోహన్ రెడ్డి ద్వారా, అవినాష్ రెడ్డి ద్వారా అని పదే పదే చెబుతున్నప్పటికీ అతనికి రక్షణ కల్పించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదంటే సమాధానం ఉందా? ఇవాళ ఏకంగా ఈ హత్య కేసులో షబానా గారు ఎట్టకేలకు నోరు తెరిచారు. సరే, ఇక ఏదైతే ఏదైంది, మేము నిజం మాట్లాడాలనుకుంటున్నాము, అందుకని చెప్పేస్తున్నాము, మమ్మల్ని చంపేసినా పర్వాలేదంటూ ఆవిడ చెప్పడం జరిగింది. వాళ్ళ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ కేసులో ఉండి మమ్మల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎంత ఘోరంగా నాకు తండ్రి లేడు, నాకు బాబాయ్ లేడు, వాళ్ళిద్దరం తెలుగుదేశం వేసేసింది, చంద్రబాబు నాయుడు కత్తి కొనిచ్చాడు, లోకేష్ బాబు ఏమో ప్లాన్ వేసాడు, ఆదినారాయణ రెడ్డి అమలు చేశాడు, బీటెక్ రవి డైరెక్ట్గా పోయాడు అన్నట్టు బిల్డప్ ఇచ్చినటువంటి వీళ్ళు ఏకంగా ఈ హత్య కేసు వాళ్లే చేశారనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చే కొద్ది దిగజారిపోయి వాళ్ళ బాబాయిని మీరు ఒకసారి గమనించండి. వివేకానంద రెడ్డి తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి, కానీ సాక్షి పేపర్లో ఏం రాశారు? వివేకానంద రెడ్డి ఒక స్త్రీలోడని, విపరీతంగా పులివెందుల ప్రాంతంలో, కడప ప్రాంతంలో, అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో మహిళలతో అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయని, అందులో భాగంగానే ఆ గొడవల్లో భాగంగానే వివేకానంద రెడ్డిని ఎవరో చంపేశారని చెప్పి కట్టుకథలు అల్లి చివరికి చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని చంపేటువంటి ప్రయత్నం కూడా వైసీపీ చేసిందంటే వాళ్ళు ఎంత దిగజారుడు మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఇదే కాదు, ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మారడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అయితే ఆవిడ క్యారెక్టర్ను ఉద్దేశించి కూడా బసారు మనిషి శ్రీరెడ్డి లాంటి వాళ్ళతో, అదేవిధంగా పంచప్రభాకర్ లాంటి పనికిమాలిన వాళ్ళని అడ్డం పెట్టుకొని, వైసీపీ పేటీఎం సోషల్ మీడియాలను అడ్డం పెట్టుకొని పేటీఎం కూలీలకు డబ్బులు ఇచ్చేసి షర్మిల గారి క్యారెక్టర్ గురించి కారుకూతలు పూస్తూ మెరుసుపల్లి షర్మిల అని చెప్పి రాస్తూ మీ ఎన్నికలకు ప్రచారం చేయించుకున్నప్పుడు, మీరు వాడుకున్నప్పుడు, మీ అవసరాలు ఉన్నప్పుడేమో వైఎస్ షర్మిలానా, ఇప్పుడు మెరుసుపల్లి షర్మిలాగా మారిపోయిందా? ఎంత దిగజారుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. అదేవిధంగా నేను ఇవాళ సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, దస్తగిరి భార్యకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా ఉందా అని చెప్పి సూటిగా అడిగితే వీళ్ళు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఒక్క దస్తగిరి భార్య కాదు, ఇవాళ సునీతారెడ్డి గారు నా ప్రాణాలకు హాని ఉంది అంటూ ఉన్నారు,
ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తూ నేనేదో ప్రజారంజకంగా చేస్తా ఉన్నాను, నా మీద దొసట చెత్తట అని చెప్పి పలకటానికి రాని పదాలు పలికేటువంటి ప్రయత్నం చేయటం. అతని విజ్ఞానం ఏందో నిన్న చూశాం కదా. ఆన్లైన్ కంప్యూటర్ కోర్సెస్ ఏమేమి మీరు అవైలబుల్గా పెట్టారు అంటే బీకామ్ అని చెప్పినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే బీకామ్ ఏందో ఇతనికి తెలియదు. ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే ఆన్లైన్ కంప్యూటర్ కోర్సెస్ ఏంటో తెలియదు. ఒకటిగా ఇతనికి రెండూ తెలియదని అర్థమైంది. ఈ రకమైనటువంటి బ్రెయిన్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇతరులను విమర్శించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఎట్టకేలకి వివేక హత్య కేసుకు సంబంధించి సంచలనాలు, రోజు రోజుకి కొత్త అంశాలు, ఎప్పటికప్పుడు ఊహించినటువంటి పేర్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పేటువంటి స్థితి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దస్తగిరికి కానీ ఆయన సతీమణి షబానా గారికి కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర బలగాలు కానీ రక్షణ కల్పించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి.